హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క నాణ్యాల ముద్రణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలకి సంబంధించి 1 బై 1 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క నాణ్యాల ముద్రణ కేంద్రానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అలాగే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరొక కేంద్రం నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవని చెప్పేసి మనకి క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇందులో మనకి సూపర్వైజర్, అసిస్టెంట్, టెక్నీషియన్తో పాటు పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో జాయిన్ అవడం ద్వారా మీకు ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఇస్తారు, అలాగే స్టడీ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్లో అలాగే హిందీలో మీకు సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి చెప్తారు ఫ్రెండ్స్. వీటికి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్, టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి యొక్క కోడ్ని యూజ్ చేయండి. అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉన్నాయి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్కి సంబంధించి 10% డిస్కౌంట్ అనేది చాలా తక్కువ రోజులే ఉంది వ్యాలిడిటీ అనేది. సో ఈ యొక్క తక్కువ టైంలోనే మీరు దీనికి సంబంధించినటువంటి యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. అలాగే ఎక్సెల్ కోర్స్కి సంబంధించి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి స్పెషల్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం మనకి ఏ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సెక్యూరిటీ పేపర్ మిల్ హోషనాగాబాద్ అనేటువంటి యొక్క ఏరియా నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సేమ్ ఇదే నోటిఫికేషన్ మనకి ఇంతకుముందే లాస్ట్ ఇయర్ మనకి రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకి పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 7 రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్వైజర్ డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి, అలాగే సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ, అలాగే సూపర్వైజర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టైం కీపర్, అలాగే జూనియర్ టెక్నీషియన్ అని చెప్పేసి ఈ పలు రకాల పోస్టులు మొత్తంగా కలుపుకొని 23 పోస్టులు అయితే ఉన్నాయి. చాలా తక్కువ వేకెన్సీసే ఉంటాయి. చాలా తక్కువ మంది కూడా వీటికి అప్లై చేస్తారు. చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించరు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని. సో నాకు తెలిసినటువంటి ఒక పర్సన్ కూడా హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే అతను అప్లై చేయడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అయ్యాడు అండ్ సెకండ్ స్టేజ్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో 40 words per minute టైప్ చేయలేకపోవడం వల్ల అతను డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. మీరు కనుక స్కిల్ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్ మీరు మంచిగా కనుక రాస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే UR, EWS, SC, ST, OBC అండ్ PWD క్యాండిడేట్స్కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రివేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. UR అంటే ఏంటి, SC అంటే ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి సూపర్వైజర్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఎవరైతే చేశారో BE, బీటెక్లో కానీ లేదా BSc ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ కింద ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించినటువంటి పర్టికులర్ ఇంజనీరింగ్ అనేది కెమికల్లో కానీ, మెకానికల్లో కానీ లేదా ఎలక్ట్రికల్లో కానీ దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇంజనీరింగ్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఇంకా సూపర్వైజర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ దీనికి సంబంధించినటువంటి మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో 40 words per minute, హిందీలో అయితే 30 words per minute అనేది ఉండాలి. ఈ ఇంగ్లీష్లో టైప్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా 40 words per minute అనేది మీరు టైప్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఈ జాబ్ అనేది వస్తుంది. ఈ యొక్క పోస్ట్కి 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. తర్వాత జూనియర్ టైం కీపర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ అని చెప్పేసి అడిగారు. దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి, సేమ్ అదే స్పీడు.
ఇంకా జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు ఫిట్టర్లో కానీ మెషినిస్ట్లో కానీ టర్నర్గా కానీ బుక్ బైండింగ్ కానీ ప్రింటింగ్ ఆర్ అటెండెంట్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ట్రేడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దట్ దీని ద్వారా ఏమవుతుందంటే ఐటీఐ అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే 13th ఫిబ్రవరి నుంచి March 12th వరకు టైం అయితే ఉంది. ఓకే, సో March 12th లోపు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కంప్లీట్గా ఇక్కడ ఏవైతే మంత్స్ మెన్షన్ చేశారో ఖచ్చితంగా ఆ నెలలో ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎటువంటి డిలే అయితే ఉండదు. ఇంకా ఏజ్ లిమిట్ మనకి పైన మెన్షన్ చేసినటువంటి 30 years ఏదైతే ఉందో అవి యూఆర్ క్యాండిడేట్స్కి అనమాట. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. ఇంకా పిహెచ్సి క్యాండిడేట్స్కి వాళ్ళకు ఉండేటువంటి 10 years, 13 years అండ్ 15 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 rupees ఫీ అనేది పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితేనేమో ఇక్కడ చూసుకున్నట్లయితే 200 rupees మాత్రమే వాళ్ళు పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్స్ ఉన్నటువంటి 1, 4 and 7 అంటే ఈ పర్టికులర్ పోస్టులు 1, 4 and 7 అనేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక రకమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. తర్వాత సీరియల్ నెంబర్ 5 and 6 ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వేరే విధమైనటువంటి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. మ్యాక్సిమం అన్నిటికీ కూడా సేమ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి, జనరల్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంపోజిట్ టైమ్ ఆఫ్ 120 minutes అని చెప్పేసి ఇక్కడ టోటల్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ కూడా మిగిలినటువంటి జాబ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఈ విధంగా టైమింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎవరైతే పోస్టులకి 5 and 6 అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, అది మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 4th పాయింట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ద సెలక్షన్ విల్ బీ ఆన్ మెరిట్ బేసిస్, దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ కూడా మీరు గెస్ట్ చేసి ఆన్సర్స్ అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55%, ఓబీసీ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% అనేది ఇక్కడ దీనికి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. క్వాలిఫైయింగ్ అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే భోపాల్, జబల్పూర్, ఇండోర్, జైపూర్, బెంగళూరు, ముంబై, నాసిక్, హైదరాబాద్, కోల్కతా అండ్ ఢిల్లీ ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ ఆఫ్ ఫీ చేసి మీ యొక్క సిగ్నేచర్ అండ్ దానికి సంబంధించినటువంటి ఫోటోని అప్లోడ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అప్లికేషన్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ సైట్ ఉంది, spm.hoshangabad.spmcal.com అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ సైట్లోనికి వెళ్ళి మీరు న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అవి ఎంత సైజులో ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి చూపించారు ఈ నోటిఫికేషన్లో. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి. మ్యాక్సిమం మనకి హైదరాబాద్లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. స్కిల్ టెస్ట్కి కానీ ఆన్లైన్ టెస్ట్కి కానీ టీఏడిఏ అనేది ఎటువంటి టీఏడిఏ ఇవ్వడం జరగదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.